భారతదేశంలో సనాతన ధర్మానికి చాలా కష్టాలు రావడానికి ఈరోజు వెతుక్కోవడానికి పరిస్థితి ఏమంటే, ముఖ్యంగా ఒక ముఖ్యమైన విషయం. హిందూ ధర్మానికి వినాశం కలుగజేసేటువంటి పరిస్థితులు ఏమంటే, ఈ భారతదేశ చట్టం ఏదైతే ఉందో, ఆ చట్టాల ప్రకారం ఏం జరిగిందంటే, హిందూ ధర్మానికి చాలా నష్టం కలిగింది. చదువు నేర్పించడం కోసము, వాళ్ళ అనుకూలమైన చదువు తయారు చేసేదాని కోసం ఏం చేశారంటే, ప్రతి చర్చికి అనుకూలంగా ఒక కాన్వెంట్‌ని ఏర్పాటు చేశారు. దాని ద్వారా వాళ్ళ క్రైస్తవ మత సిద్ధాంతాలు ఏదో విధంగా పంపిస్తుంటారు. రెండోది ఇస్లాం మత సిద్ధాంతం తీసుకొచ్చేదానికి మసీదుకి అనుకూలంగా మదర్సాలను ఏర్పాటు చేశారు. కానీ ఈ దేశంలో 7,32,000 ఉన్నటువంటి గురుకులాలు ఉన్నటువంటి ఈ భారతదేశంలో గుడికి లేదా ఆశ్రమానికి అనుకూలంగా ఉన్నటువంటి వాటిని రమారాన్ని తొక్కివేయడం జరిగింది. చాలా వేల సంఖ్యకు రావడం జరిగింది. ఎక్కడ 7,32,000 ఇది మూలమైన ధర్మం. తర్వాత మన దేశంలో ఉన్నటువంటి కుటుంబ వ్యవస్థను కూడా ధ్వంసం చేయడం జరిగింది. బ్రిటిష్ వాళ్ళ యొక్క సిద్ధాంతం ప్రకారము చిన్న కుటుంబాలు, చీకులేని కుటుంబాలు అనేటువంటి సిద్ధాంతం తీసుకొచ్చి పిల్లల సంఖ్య, జనాభా సంఖ్య కూడా తగ్గించడం జరిగింది. కానీ ఈ జనాభా తగ్గుదలకి ఒక మూల కారణంగా హిందువులు నష్టపోతే, ఇంకొక మూల కారణంగా ముసల్మాన్లు వారి యొక్క నిష్ట ప్రకారము సంఖ్య పెంచుకోవడం జరిగింది. తర్వాత పెద్ద కుటుంబాల్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఏదైతే ఉంటారో, తాతలు, అవ్వలు, పెదనాన్నలు, మామలు, వీళ్ళందరూ కూడా పిల్లలకి ఒక సిద్ధాంతం నేర్పించేవాళ్ళు, ధర్మాన్ని నేర్పించేవారు, కథలు చెప్పేవాళ్ళు. ఇలా బ్రతకాలి, ఇది నీతి నియమము అనేటువంటి విషయాలు చెప్పేవాళ్ళు. ఈరోజు ఆ విషయాలు చెప్పేదానికి ఎవరూ లేరు. ఏమైపోయింది? అభివృద్ధి అనే పేరుతో, డబ్బు సంపాదన అనే పేరుతో పూర్తిగా పరిగెత్తేటువంటి వ్యవస్థ ఏర్పడింది. ఆ కారణం చేత డబ్బు సంపాదన పెట్టారే కానీ పిల్లలని ఎక్కడైతే హిందూ వ్యతిరేకమైనటువంటి పాఠ్యాంశాలు నేర్పిస్తారో అదే చర్చికి సంబంధించినటువంటి పాఠశాలలో మన హిందూ పిల్లల్ని చేర్చడం జరిగింది. ఎందుకంటే గురుకులాలు పూర్తిగా ధ్వంసం కావడంది, గురుకులాల్లో చదివితే చదువు రాదు అనేటువంటి ఒక భావజాలాన్ని మన వాళ్ళకి పంపించడం జరిగింది. ఇంకా ఎంతో మేలు క్రైస్తవ పాఠశాలలో నేర్పించారు. మదర్సాల్లో పంపించారంటే పూర్తిగా దేశ వ్యతిరేకమైనటువంటి వ్యక్తులుగా మారేవాడు. క్రైస్తవంలో కూడా అలాగే ఉంది, కానీ కొంత తక్కువ ఉంది ఈ విధమైనటువంటి పరిస్థితి. వీటన్నిటికీ మూల కారణం ఏమంటే ఆర్టికల్ 30 ప్రకారము భారతదేశంలో ఉన్నటువంటి మైనారిటీలు, లింగ్విస్టిక్ మైనారిటీలు కానీ, తర్వాత రిలీజియస్ మైనారిటీలు కానీ వాళ్ళ అనుకూలంగా పాఠశాలలు నియంత్రణ చేసుకోవచ్చు, వాటిని ప్రారంభించవచ్చు, చేసుకోవచ్చు. వాళ్ళకి ఫండింగ్ కూడా ఇచ్చేటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆనాడు రాజ్యాంగం రాసిన వాళ్ళు చేయడం జరిగింది. ఈ కారణం చేత ఆర్టికల్ 30 వల్ల భారతదేశం ఎంతో ముఖ్యంగా హిందువులు తమ మనుగడకే ప్రశ్నార్థకమైంది.